బేబక్క గారికి కావాల్సిన నాకు భయం వేస్తుంది ఇప్పుడు కావాల్సిన ఓకే ఓ పర్సనాలిటీ ఎవరు అంటే ఎలా ఎలా ఉండాలి? నేనులాగా ఉండాలి మీలా ఉంటే అబ్బాయిలు నేను అడుగుతున్నా ఓకే అబ్బాయిలు ఎలా ఉండాలి? నాకు అసలు అబ్బాయిలే వద్దు ఆ పదమే వద్దు చిరాకు వచ్చింది నాకు చీ రాకు ఇట్స్ ఏ బయాలజికల్ నీడ్ కదా. అబ్బాయిలు చీ రాకు చిరాకు నాకు ఇది అంకితం ఫర్ అబ్బాయిలు బయాలజికల్ నీడ్ కదండి. అవసరంలా ఎప్పుడైనా అనిపిస్తుందేమో భవిష్యత్తులో. అస్సలు అనిపించదు ఇప్పటివరకు అనిపించలేదు ఎప్పుడు. అనిపించింది లేకపోతే లేదు అసలు నాకు అవసరం లేదండి అబ్బాయిలు అంటేనే చిరాకు చీ రా అక్కడ ఏమైనా ఒక డార్క్ స్పాట్ ఉందా దాని గురించి డిస్కస్ చేయడానికి? అవి ఉంటాయేమో ఎవరికొండవు పాస్ట్లు ఎవరికొండవు మీకుంటాయి నాకు ఉంటాయి మనం అందరం మనుషులమే జనరలైజ్ చేయకండి మీ గురించి అడుగుతున్నా. అందరికీ ఉంటాయండి జనరలైజ్ గానే. ఆ. ఆ కెమెరామెన్ నవ్వుతున్నా అమ్మ నీకు పాస్ట్లు లేవా అమ్మ తమ్ముడు యాదవ్ నీకు లేవా పాస్ట్లు నవ్వుతున్నావా అదేదో సినిమాలో పెళ్లి గట్రా అయిందా పిలుస్తాడు ఏట్రా ఆ పెళ్లి గట్రా అయిందా పెళ్లిళ్ళు అవ్వలేదు కానీ గట్రలు చాలానే అయినాయండి మీరు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలా నాకు పెళ్లి వద్దు గటర్లు వద్దు అసలు ఎవడు వద్దు అసలు నాకు వద్దు ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్ నా ఎనర్జీ అండి చూడండి నా ఎనర్జీ మీరు ఎంతో మంది లేడీస్ చూసుంటారు కానీ ఈ ఎనర్జీ లెవెల్ మీరు ఎక్కడ చూసారు? ఐఎమ్ పవర్ ఎనర్జీ ఫ్యాక్టరీ. నన్ను ఇప్పుడు మన ఎంప్లాయీస్ అందరికి మీరు ఒక సెమినార్ ఇవ్వాలి మోటివేషన్ స్పీచ్ అని ఎగురుకుంటా వెళ్ళి ఐ విల్ మోటివేట్ పీపుల్ ఐఎమ్ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ హౌస్. మోటివేషన్ స్పీకర్ కూడా అడుగుతున్నారు అడిగారు అయ్యా ఐ కెన్ మోటివేట్ పీపుల్. మోటివేట్ చేస్తారు ఎవడు పెళ్లి చేసుకోవద్దురా అని. అది పర్సనల్. కొంతమందికి అవసరం పెళ్ళి అనేది అవసరం వాళ్ళకి కావాలి వాళ్ళు ఒక్కళ్ళే ఉండలేరు. నాకనే మనిషికి పెళ్ళి అనవసరం. అంటే మీరు అలా ఎలా మారారు? ఆ సిచ్యువేషన్స్ మార్చినాయి ఎన్నెన్నో ఉంటాయిలేండి సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం అవుతాయా ఏంటి అన్నట్టు ఆ ప్రోమోలో కూడా వేశారు కదా పెళ్ళి అయ్యి పోయింది పోయింది ఆయన కూడా పోయింది వెంటే వేశారు. అసలు ఇంత కూడా భయపడటం సిగ్గుపడటం ఫీల్ అవటం ఏం లేదు. ఆయనతో కూడా నాగార్జున సార్తో స్టేజ్ మీద పోయిందండి వెంటే వేశారు. ఓకే ఓకే. సో మీకు అప్పటికే ఇష్టం లేదు ఇంకా వెంటవే కాబట్టి ఇంకేం ఇష్టంలో ఉంటదిలేండి. ఇష్టం లేదు కాబట్టి వెంటనే ఇష్టం కొన్ని పరిస్థితుల వల్ల అలా అలా పోగొట్టుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు అసలు వద్దనిపిస్తుంది. ప్రశాంతంగా ఉందండి చక్కగా ఇట్లాంటి యాప్లకై తింటూ బేబక్క ఇప్పుడు కంటి నుంచి నీళ్ళు రావా? నేను మనిషిగా వస్తాయి కానీ నా స్ట్రెంగ్తే కనపడాలి నాకు కన్నీళ్ళు కనపడద్దు. కన్నీళ్ళు స్ట్రెంగ్త్ కన్నీళ్ళు ప్రతిసారి వీక్నెస్ కాదు కదా. స్టిల్ ఐ హ్యావ్ టు మోటివేట్ మోర్ పీపుల్. నేను ఇక్కడ కారణ జన్మురాలండి. ఏంటి కారణ జన్మురాలు? ఇప్పుడు ఇది ఆన్సర్ ఎవరండి మీరు అని అడుగుతుంటే కారణ జన్మురాలు. నేను చాలా మందికి మోటివేట్ చేయాలి. నేను అసలు అది ఇది అసలు వేరే గ్రహం నుంచి వచ్చినట్టు మీరు. గ్రహం కాదులే మా అమ్మ దగ్గర నుంచి వచ్చా.